బాబు అయితే నన్ను చూస్తున్నాడు. ఈ అబ్బాయి నన్నే చూస్తున్నాడు. సిగ్నల్ అయితే పట్టదన్నమాట. ఖైరతాబాద్ సిగ్నల్, ఒకసారి ఖైరతాబాద్ సిగ్నల్. మా బుడ్డోడు అయితే నన్ను బిర్లా మందిర్ టెంపుల్. సిగ్నల్ అయితే పడ్డది. 14 minutes ఉన్నాం. హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ. ఇప్పుడైతే నేను హిమాంష్ అయితే పైకి వచ్చేసినాం అనమాట. ఇదిగోండి మేము ఎక్కడ ఉన్నాం చూడండి, బిర్లా మందిర్కి అయితే వచ్చేసినాం అనమాట. వీళ్ళ మమ్మీ అయితే ఇంకా కిందనే వస్తుంది నడుచుకుంటా. వీళ్ళ మమ్మీను మా సిస్టరు కిందకి వస్తున్నారు నడుచుకుంటా అనమాట. మేమైతే బైక్ మీద వచ్చేసినాం అనమాట. స్పీడ్గా పార్కింగ్ చేసేసినాం అనమాట. వచ్చి వీళ్ళైతే కిందనే వస్తున్నారు. అదిగోండి ఆడ కింద ఉన్నారు. చూద్దాం ఆగండి, కింద చూపిస్తాను ఆగండి. మా ఆవిడకి అదిగోండి నడుచుకుంటూ వస్తుంది మా ఆవిడ. ఇవ్వండి, ఈరోజైతే ప్రశాంతంగానే ఉంది అమావాస్య కావడంతో. అదిగోండి మా ఆవిడ అక్కడ ఉంది. మా ఆవిడ అక్కడ నిల్చుంది చూడండి. హాయ్ ఉమా, వచ్చేసినారు నడుచుకుంటూ వచ్చేసినారు అనమాట. ఇదండి ఇక్కడైతే మొబైల్స్ ఇవ్వాలన్నమాట. మొబైల్స్ ఇక్కడైతే ఇచ్చేస్తున్నాం. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తీసుకుంటాం అన్నమాట. తర్వాత వచ్చి తీసుకోవాలన్నమాట లాకర్లో. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొబైల్ వీడియో తీయడానికి లేదనమాట. ఇదిగోండి ఇక్కడ మొబైల్ ఇచ్చిన అనమాట స్టోర్లో. ఇప్పుడే తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే తీసుకొని ఇప్పుడైతే లాక్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి బిర్లా మందిర్లో ఇది ఒకటి కూడా ఫేమస్ అనమాట. ఇక్కడ చూడండి శ్రీవారి వెంకటేశ్వర స్వామి. ఇక్కడ పెద్దగా చూడండి, ఎంత పెద్దగా మంచిగానే ఉంది. దాన్ని చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇక్కడ ఇది కూడా చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. మంచిగా బిర్లా మందిర్ అయితే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూస్తారా బయట నుంచి అయితే. నైట్ టైం అయితే ఇంకా హైలైట్ అనుకోండి. మేము వచ్చినప్పుడు 5:30 అయింది. ఇంకా లోపలికి వెళ్ళి వచ్చేలోపు అయితే ఇంకా 7 అయిపోయింది అనమాట. ఇదిగోండి ఇలా పైకి వెళ్తాను. నేను ఎందుకు కిందికి వచ్చినా అంటే ఇక్కడ మొబైల్స్ ఇచ్చింటున్నాను అనమాట. తీసుకొని వెళ్ళడానికి అయితే వచ్చినా అనమాట. ఇంకా మా వైఫ్ అయితే అక్కడ ఉన్నదనమాట. ఒక్కసారి వెళ్తాను. మా వైఫ్ మా బాబు అయితే అక్కడ ఉన్నారు. ఒక్కసారి అయితే అక్కడ వెళ్దాం. నా బైక్ కూడా అక్కడే పార్కింగ్ ఉందన్నమాట. ఇక్కడ చిన్న క్యాంటీన్ ఉంటుంది అనమాట. ఈ క్యాంటీన్లో ఫొటోస్ కానీ కాశీదారము ఇలాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట. మనం తీసుకోవచ్చు ఎప్పుడైనా కానీ. సరే చూస్తే ఇక్కడ చూడండి ఇదైతే పార్కింగ్ అనమాట. పైన బిర్లా మందిర్ పైన ఇదండి నా బైక్స్ అన్నీ పార్క్ చేసి ఉన్నాయన్నమాట. ఇక్కడ పార్కింగ్ ఉంది ఇక్కడ. ఒక్కసారి చూడండి నా బైక్ అయితే ఇక్కడ స్టే చేసిన అన్నమాట. మా బుడ్డోడు ఏం చేస్తున్నాడు చూడండి. డాడీ అంటున్నాడు అనమాట. వస్తాను డాడీ అంటున్నాడు అనమాట. ఒక్కసారి అయితే ఇక్కడ చూపిస్తాను హైదరాబాద్ ఎట్లుందో చూడండి. ఇక్కడ హైదరాబాద్ మొత్తం ఇది అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది. ఇటు సైడ్ కన్నా అటు సైడ్ వెళ్ళాలి. అటు సైడ్ అయితే కనిపిస్తుంది అన్నమాట మొత్తానికి అయితే. ఒక్కసారి ఆగండి. ఇక్కడ నుంచి చూస్తే అయితే బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది చూడండి. బుద్ధుడి విగ్రహం ఇక్కడ సచివాలయం అనమాట తెలంగాణది. చూడండి బుద్ధుడి విగ్రహం. ట్యాంక్ బండ్ రోడ్ మొత్తం కనిపిస్తుంది. పైన అయితే మంచిగా కనిపిస్తుంది కానీ పైన అలో లేదనమాట మొబైల్. పైన అయితే అలో లేదనమాట మొబైల్. లేకుంటే నేను పైన తీసేవాడిని అనమాట. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట పైనుంచి. అసలు ఎట్లా కనిపిస్తుంది అంటే ఈ బిర్లా మందిర్ వచ్చి మధ్యలో రోడ్డు ఉంటుంది అనమాట. ఇంకా మొత్తానికైతే ఇది మధ్యలో ఉంటుంది బిర్లా మందిర్ మధ్యలో ఉంటుంది అనమాట. ఇంకా చుట్టూ రోడ్డు ఉంటుంది అనమాట. హైలైట్ ఉంటుంది ఫ్రెండ్స్. ట్యాంక్ బండ్ రోడ్లు అంత సచివాలయం మంచిగానే ఉంటుంది. ఒక్కసారి చూడాలన్నమాట. ఇదైతే మొత్తం ఎలా కనిపిస్తుందో పెద్దగా టెంపుల్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట పెద్దగా. మనమైతే కింద ఉన్నామన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఉందన్నమాట, తాగునీరు. ఇక్కడ చూడండి తాగునీళ్ళు అనమాట. ఒక్కసారి నేనైతే వాటర్ తాగాను.
పర్లేదు ఫ్రెండ్స్, మంచిగా అయితే ఉన్నాయి ఫిల్టర్ వాటర్. ఇది అనమాట మొత్తానికి బిర్లా మందిర్ అయితే ఇట్లా ఉంటుంది. ఒకసారి చూడండి, ఈరోజు అమావాస్య కావడం వల్ల పబ్లిక్ అయితే ఎక్కువ లేరు, లేకుంటే సండే టైంలో అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ఇదన్నమాట మొత్తం అయితే టెంపుల్. పైన అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, పైన అయితే అలో లేదనమాట మొబైల్. మనమైతే కిందికి వెళ్ళిపోదాం బైక్ తీసుకొని. చలో కిందికి.